ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. ప్రేక్షకులకి అనంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సూర్య రాశుల్లో కేతు ఉన్నాడు ఒకవైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, వహించాలి అనేటువంటిది చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారికి రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి వారికి చూసుకుంటే ఈ వృషభంలో ఎప్పుడైతే శుక్రుడు అధిపతి అయి 3వ స్థానంలోకి రవి వస్తున్నాడు, కమ్యూనికేషన్, మధ్యవర్తిత్వము ఇట్లాంటి స్థానంలోకి వస్తున్నాడు మీకు రవి. కాబట్టి ఇది ప్రధానంగా వృషభ లగ్నానికి రవి శుభుడు అండి. చెప్పాలంటే రవి ఖచ్చితంగా శుభుడు. కాబట్టి ఎవరికైనా మీరు భూ సంబంధించిన విషయంలో ధనం ఇచ్చేటప్పుడు న్యాచురల్గా మనీ మ్యాటర్స్ విషయంలో వృషభం వారు ఈ యొక్క రవి ఈ రకంగా మారినందుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో కూడా చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం ఇటువంటివి కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రాపర్టీ విషయంలో కొంత శుభ సంబంధించినటువంటి విషయాలు జరగడము, మీరు వివాహ సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు సాగడము, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడము, ఈ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ చక్కటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే మీకు కూడా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నట్లయితే గెలుపు, ఏదైనా కోర్టు కేసు వ్యవహారాలు, లేకపోతే ఏదైనా ఒక వాదోపవాదాలు గెలుపుని మీ యొక్క జీవిత భాగస్వామికి ఇస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఈ విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం మీరు కూడా ఏదైనా చేస్తున్నారు, ఫలించేటువంటి యోగం గడుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావడం, సామాజికంగా కొంతవరకు పాజిటివ్గా ఉండడం జరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి అనేవి చాలా బాగుంటుంది. సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి? ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి. అంటే ఆరోగ్యం, మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి. మరి సూర్యుడు పాడైపోయాడండి, పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, సింహరాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి? సూర్య భగవానుడు బాగుండాలి, తన యొక్క గృహం, తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది, బాగుండాలి. అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేషము, వృశ్చికము, శుక్రుడికి వృషభము, తుల, బుధుడికి మిథునము, కన్య, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శని. ఇలాగా ఆ గ్రహము, ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి, దీన్ని పితృదోషము అంటారు. అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు.
అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము, బియ్యము, 2-3 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది. గుర్తుపెట్టుకుని పితృదోషాలు పోతాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. కనీ విని బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉందేమిటి, ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి జలరాశిలో ఉండటం మాత్రమే కాదు, రవితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు. మరి వక్రిస్తే ఏమిటి, రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి, వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్. ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు, మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది. కేతు ఉన్నాడు, దాని తర్వాత కుజుడు ఉన్నాడు. ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల. ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి. అంటే భారీ వర్షాలు పడటం, సునామీ లాంటి వరదలు రావడం, ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం, అంటే ఏదైనా జల సంబంధంగా. రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం, అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా, ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త జాగ్రత్త అని. ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక. అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరంన్నర వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 6-7 నెలల్లోనే 60-70 వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది. అక్కడ తిరుగుతోంది, ఒక 2-3 వేలు పైకి పెరగడం, కిందకి తగ్గడం, అక్కడే తిరుగుతుంది. కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో, జూన్ జూలై కదా, సో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ఎంటర్ అయి అలాగా వృచ్చికము, తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అయ్యో భూముల రేట్లు రేవనుకునేటువంటివి, ప్రత్యేకంగా భూ సంబంధించినవి, నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు, భూమికి సంబంధించినటువంటివి 100% రేట్లు పెరిగి తీరుతాయి. మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి, సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా, రేట్లు పెరగట్లేదు తరగట్లేదు, వాళ్ళు అమ్ముకోవట్లేదు, అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది. సేల్స్ అనేది పెరుగుతుంది, రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి. వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెండి ధర పెరగడం, భూ సంబంధించిన రేట్లు పెరగడము, ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము. కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే, 4.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది. ఉన్న రేట్ కంటే 20-30% డౌన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు. గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు పెరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక 2 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.